ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకంపై కసరత్తు కంటిన్యూ అవుతుంది. ఈ నెల 15 నుంచి ప్రారంభం కావడంతో ఏర్పాట్లలో మునిగిపోయారు అధికారులు. మరోవైపు ఈ పథకానికి వ్యతిరేకం కాదంటూనే ఆటో వర్కర్స్ యూనియన్ హామీల సాధన కోసం ఆందోళనకు దిగుతుంది. ఏపీ వ్యాప్తంగా మహిళలకు ఈ నెల 15 నుంచి ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందుబాటులోకి రానుంది. 5 రకాల బస్సుల్లో రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్లలో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. అలాగే రేపు జరిగే కేబినెట్ భేటీలో దీనికి ఆమోదముద్ర వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,459 బస్సులను మహిళల కోసం కేటాయిస్తున్నారు. ఏడాదికి 1,950 కోట్లు వెచ్చించనుంది ప్రభుత్వం. ఆధార్, రేషన్, ఓటర్ కార్డు చూపించి ఉచిత బస్సులో మహిళలు ప్రయాణం చేయొచ్చు. ఇప్పటికే సూపర్ 6లో కీలకమైన పథకాలు అమలు చేస్తున్న సర్కార్ కీలకమైన మహిళలకు ఉచిత బస్సు పథకం ఈ నెల 15న ప్రారంభించబోతోంది. రాష్ట్రంలో ఉన్న మహిళా మూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదే సూపర్ 6లో కూడా పొందుపరచడం. దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 15వ తారీఖున మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. వచ్చే 2 ఏళ్లలో మరో 1,400 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అలాగే అవసరమైన సిబ్బంది నియామకంపై కూడా దృష్టి పెట్టింది. మరోవైపు ఏపీలో ఆటో వర్కర్లు నిరసనలు, ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకం కాదంటూనే తమకిచ్చిన హామీలు తీర్చాలన్నది వారి డిమాండ్. ఉచిత ప్రయాణం వల్ల ఆటో వర్కర్లు ఉపాధి కోల్పోతారనేది వారి ఆందోళన. ఇటు సొంత బస్సులు వాడాలని, ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లనే వినియోగించాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. ఏదో లక్షలాది రూపాయలు పెట్టి ఆటోలు మీద తోలుకుంటే ప్రభుత్వం ఏమైనా ఉంటే ఏ ప్రభుత్వాలైనా కానీ ఆ కార్మికులను ఆదుకునే పద్ధతిలో, సాయం చేసే పద్ధతిలో చేయూతనివ్వాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఏ ప్రభుత్వ అధికారులకు వచ్చినా కానీ మా ఓట్లు దండుకున్న తర్వాత మా మీద పెద్దన్న పాత్ర పోషించి ఏదైతే మేము ఎన్నుకున్నటువంటి రంగం ఉందో ఆ రంగం మీద అనేకమైనటువంటి భారాలు వేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో అడ్డంకుల్ని అధిగమించి మహిళల ఉచిత ప్రయాణాలపై ప్రభుత్వం ఎలా ముందుకెడుతుందన్నది చూడాలి.